ఆహ్వానిస్తాం. ఈ కష్టమైన స్థిరపరచడానికి అంతేకాకుండా ఈరోజు ప్రెసిడెంట్ ఆఫీసర్గా వ్యవహరించిన రేవంత్ యాదవ్ నాకు చిత్తూరులో ఉన్నారు. గాడ్ బ్లెస్ యూ. హ్యాపీ క్రిస్మస్. థ్యాంక్ యూ పాస్టర్ గారు. కటిక పేదవాడు అన్నమాట. ఎక్కడ జన్మించడానికి స్థలం లేకపోతే ఒక పేద నిరుపేదగా పశువుల సారలో జన్మించాడు. ఎందుకంటే అతను ఎక్కడ జన్మించాడంటే ఆకాశంలో బంగారు పీఠలో జన్మించవచ్చు, భర్త ధర్మంత కుటుంబంలో జన్మించవచ్చు. కానీ పేదవారిని పాపాలను రక్షించుటకు, పాపాదులను మారు మనసు పొంది తన వైపు చూపుటకు అతను కడుపేదగా ఒక పశువుల సారలో దీనముగా హీనముగా ఒక అన్యమైన తత్వమును జన్మించాడండి. అలాంటి మహానుభావుడి యొక్క పండుగ, అలాంటి మహానుభావుడి యొక్క చరిత్ర అందరికీ తెలిసిన విషయం ఏంటి. అయినను ఇంకొకసారి మనం గుర్తు చేసుకోవడానికి ఈ పండుగలు మనం చేసుకుంటున్నామండి. ఈ అవకాశం నాకు ఇచ్చినటువంటి పెద్దలకు అందరికీ నా యొక్క శుభోదయం సమర్పించుకున్నా, నా యొక్క నమస్కారం సమర్పించుకున్నాను. థ్యాంక్ యూ. ఈ కష్టం ముందు ఎమ్మెల్సీ గారు, రామూర్తి ఎమ్మెల్సీ గారు, యోగరాజు గారు చాలా సంతోషం. అందరూ చదువుతూ అని ఆహ్వానించడం గ్రీటింగ్స్ గుడ్ ఈవినింగ్ ఎవరీవన్. మరి ఈరోజు సెమీ క్రిస్మస్ అనే కార్యక్రమం ద్వారా గౌరవ జిల్లా కలెక్టర్ గారు రామచంద్ర రెడ్డి గారి ఆధ్వర్యంలో మన జిల్లా కలెక్టరేట్లో మరి అటు మైనారిటీస్ అందరినీ కూడా ఒక దగ్గర చేర్చుకొని ఒక హైకింగ్ అనే కార్యక్రమం ఏర్పాటు చేసి ఒక మంచి సాంప్రదాయంలో మనందరినీ కలిపినందుకు ముందుగా కలెక్టర్ గారికి ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, అలాగే ఈరోజు మనతో ఈ టైంని స్పెండ్ చేయడానికి వచ్చిన గౌరవ పెద్దలు మన ఎంపీ గారు అప్పలనాయుడు గారికి, అలాగే మైనారిటీ వెల్ఫేర్ ఆఫీసర్ షబీర్ గారికి, మరి వేదిక మీద ఉన్న పెద్దలకు, మరి ఇక్కడ మీరు చేసిన మనందరూ వచ్చినట్టున్నారు. బిషప్స్ ఉన్నారు, ఇందులోని పాస్టర్స్ ఉన్నారు, డైరెక్టర్లు ఉన్నారు, సేవకులు ఉన్నారు, అలాగే మౌజులు ఉన్నారు, అందరూ ఉన్నారు ఇక్కడ. సో అందరికీ కూడా ముందుగా శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం. ఇది ఒక మంచి సాంప్రదాయం. అందరూ కూడా కలిసి ఒక వేదికను పంచుకొని ఒక మంచి కార్యక్రమం చేయాలని ప్రతి సంవత్సరం మిగిలిన జిల్లాలో అవుతుందో లేదో తెలియదు, కానీ విజయనగరం జిల్లాలో ఏ కలెక్టర్ గారు ఉన్నా కానీ ఎంతో ఆప్యాయతతోటి మనందరినీ కూడా ఒక దగ్గరికి చేర్చడం నిజంగా చాలా సంతోషం. జిల్లా ప్రజలందరి తరఫున కూడా కలెక్టర్ గారికి మళ్ళీ ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, జిల్లా అధికారులు కూడా అందరూ వచ్చారు, పత్రికా సోదరులు కూడా అందరూ వచ్చారు. అందరికీ కూడా క్రిస్మస్ శుభాకాంక్షలు ముందుగా తెలియజేసుకుంటూ, ఇందాక నేను కూర్చున్నప్పుడు మా సత్యరాజు గారు నాకు బాగా పరిచయం, ఉన్న చాలామంది నాకు బాగా పరిచయం. ఈ పాస్టర్స్ అవన్నీ, బిషప్స్ అవన్నీ నాకు చాలా పరిచయం. పిలుస్తుంటారు, వాళ్ళందరూ ఎక్కడ పిలిచినా నేను వెళ్తుంటాను. అడిగాను, మైనారిటీస్ అని ఎందుకు పెట్టారంటే అని అడిగింది. మైనారిటీస్ అని ఎందుకు పెట్టారంటే మామూలుగా మైనారిటీస్ కదండి అన్నారు. అయితే నేనేమన్నానంటే, మన దేశంలో మైనారిటీస్ కానీ ప్రపంచంలో చూస్తే మీరే మైనారిటీస్ కదా, చప్పలు కొట్టి వారికి ప్రపంచంలో మీరే మైనారిటీస్, మేము మైనారిటీస్. మన దేశానికి ఇక్కడికి వచ్చిన వాళ్ళకి ఇలా ఉన్నప్పటికీ కూడా ఏదైనా మన అందులో మానవులు భగవంతుడు ఏ రూపాలైనా కానీ మనకి మానవ జన్మ ఇచ్చారు. మనం ఒకరికొకరికి పరస్పరంగా సహకారం అందించుకుంటూ కార్యక్రమాలన్నీ చేసుకోవాలి. నాకు ఈ చర్చిలు బాగా అలవాటు, మసీదు కొంచెం తక్కువ అలవాటు చేయాలి. ఇంకా మీరు వెళ్తుంటాను, రెస్పాండ్లో మసీదుకి వెళ్తుంటాను, ఎక్కడ పిలిస్తే అక్కడికి వెళ్తూ ఉంటాను. చర్చిలకి అయితే చిన్నప్పుడు చదువుకున్నప్పటి నుంచి కూడా అలవాటు. ఎప్పుడు క్రిస్మస్ వస్తుందా అని ఎదురు చూసేవాళ్ళు. ఎందుకంటే హాస్టల్లో ఉంటాడు, 9th క్లాస్ 10th క్లాస్లో హాస్టల్లో ఉంటే మా వాటర్ గారు ర్యాంక్లో ఉండేది. ఆవిడ చర్చికి తీసుకెళ్ళారు. ఒక పక్క చర్చికి వెళ్ళడం సరదా, రెండోది హాస్టల్ నుంచి బయటికి వెళ్ళడం సరదా. సో ఎప్పుడు క్రిస్మస్ వస్తుందా ఇది చూసేవాళ్ళం, జనవరి 1st వస్తుందా అని. సో అప్పటి నుంచి కూడా చర్చి అంటే నాకు ఒక ఇష్టం ఏంటంటే, చాలా ప్రశాంతమైన వాతావరణం ఉంటుంది చర్చిలో. అందరూ కూడా ఎవరి ప్రార్థనలు చేస్తూ ఉంటారు. రెండోది ఏంటంటే, ఎవరి కోసమైనా ఎక్కడున్నా ప్రార్థన చేసేది ఏంటంటే మీరే. మిగిలిన వాళ్ళు
కొంచెం ముందుగానే చెప్పాను, నాకు మసీదు గురించి పూర్తిగా నాకు తెలియదని చెప్తా ఉన్నాను. మీతో పాటు అనుభవం ఉంది కాబట్టి ఎవరికి బాగోకపోయినా హాస్పిటల్కి వెళ్ళిపోతారు మీరే, వాళ్ళ ఇంటికి వెళ్ళిపోతారు మీరే, చర్చికి వెళ్ళిపోతారు మీరే, ఎక్కడికి వచ్చినా ప్రార్థన చేసి అందరూ బాగుండాలని కోరుకుంటాను. అలాగే నా వరకు వస్తే నా కోసం ఎప్పుడు ప్రార్థన చేసేవాళ్ళు చాలామంది ఉన్నారు, మిత్రులందరూ కూడా నేను బాగుండాలని ఎప్పుడు కూడా మీ అందరూ కూడా బాగుండాలని ప్రార్థన చేసే మిత్రులందరూ కూడా ఉండడం. ఈరోజు చాలామంది జీవితాలు వెలుగులోకి వచ్చాయి. ఈ క్రిస్టియానిటీ గురించి నేను చెప్తున్నాను, చాలా మంది జీవితాలు వెలుగులోకి వచ్చాయి. గతం కంటే పోల్చుకుంటే ఈరోజు మా ప్రాంతంలో మాకు కొంచెం ఎస్టీస్ ఎక్కువ మంది ఉండే ప్రాంతం, అక్కడ చాలా మంది మారిపోయారు. ఫ్యామిలీస్ అన్ని కూడా చాలా బాగా డెవలప్ అయ్యే డిసిప్లిన్ వచ్చింది, అదొక డీసెన్సీ వచ్చింది. అలాగే మసీద్ అనేది మేము రోజుకి 5 times నమాజ్ ఉంటుంది అనుకుంటా సార్, 5 times. అంత పంక్చువల్గా ప్రపంచంలో ఉన్న ప్రతి ఒక్కరు కూడా అంత పంక్చువల్గా ఆ టైం వచ్చేసరికి నమాజ్ చేయడం మనం ఎప్పుడు కూడా మర్చిపోకూడదు. ఎప్పుడైనా గుడికి వెళ్ళడం లేట్ అవుతుంది, చర్చికి వెళ్ళడం లేట్ అవుతుంది, కానీ నమాజ్ మాత్రం అంత ఎంత పనున్నా కానీ ఆ టైంకి వెళ్ళేసి ఇంటికి వెళ్ళిపోయి ఎక్కడుంటే అక్కడ షాప్స్లో నేను చూస్తుంటాను. నమాజ్ టైం అయితే షాప్లోనే నమాజ్ చేసుకుంటారు వాళ్ళు. అంత డిసిప్లైన్గా ఒక దగ్గర డిసిప్లైన్ డీసెన్సీ అన్నీ కూడా కనిపించే వాతావరణాలు అన్నీ కూడా అక్కడ ఉంటాయి. మరి ఈరోజు మీ అందరికీ కూడా క్రిస్మస్ సందర్భంగా క్రిస్మస్ శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ అందరూ కూడా హ్యాపీగా ఉండాలని, రేపు రాబోయే 25వ తారీఖున క్రిస్మస్ వేడుకలు బాగా జరుపుకోవాలి. నాకు కూడా చాలా డిమాండ్ వచ్చింది సార్. ఇక్కడ నా మిత్రులు అందరూ మీరు 25th వస్తారా, మీరు వస్తారా, మా దగ్గరికి వస్తారని అడుగుతున్నారు. కాకపోతే నేను ఒక మాట ఇచ్చానని చెప్పాను సార్. మా దగ్గర ధర్మవరంలోని ఒక పాస్టర్ గారు ఒరిస్సా ఏరియా నుంచి దగ్గర ఆర్ఫన్స్ ఒక 35 మంది 40 మంది ఉన్నారు సార్. వాళ్ళందరినీ తీసుకొని వచ్చి అతను అక్కడ పెట్టి వాళ్ళందరికీ ఫీడింగ్ ఇస్తూ వాళ్ళందరికీ చదువు చెప్తా ఉన్నారు సార్. నాకు మొన్నటి వరకు తెలియదు, మొన్న 17th ఎస్కోట్లో ప్రోగ్రామ్ చేసి చాలా పెద్దగా 500 మందితో ప్రోగ్రామ్ చేసి చిన్నపిల్లలు అందరూ వచ్చారు. ఈ చిన్నపిల్లలు ఎక్కడి నుంచి తీసుకొచ్చారు, హాస్టల్ నుంచి అంటే కాదని చెప్పారు. సో ఆ రోజు అందరికీ షేర్ చేసుకుంటానని చెప్పడం జరిగింది సార్. అలాగా ఆదరించే గుణం కూడా మనందరిలో కూడా ఉండాలని, అటువంటి మార్గంలో అందరూ నడవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ మరొకసారి ఈ మంచి కార్యక్రమం ఏర్పాటు చేసి మరి కలెక్టర్ గారు ఆధ్వర్యంలో మరి మనందరం కలుసుకునే అవకాశం కల్పించినందుకు అందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ సార్. ఈరోజు ఇప్పుడు మాట్లాడినా చాలా విలువైనటువంటి మాటలు మాట్లాడుతూ ఉంటారు. మరి ప్రత్యేకమైన తెలియపరుస్తున్నాను. నిజమే, వారు చెప్పినట్టు మనం మైనట్టు కాదు, ప్రపంచం అంతటా ఉన్నటువంటి సార్ అభినందించడం, మంచి మాటలు తెలియజేస్తూ ఈ సమయం ముందు మన పార్లమెంట్ సభ్యులు ఎంపీ గారు శ్రీ కె అప్పలనాయుడు గారు మన మధ్యలో చాలా సంతోషం. వారు మన మధ్యలో వేడికి తెలియపరుస్తారు. చప్పట్లు అని ప్రేమతో హ్యాపీ క్రిస్మస్. మేరీ క్రిస్మస్. హ్యాపీ క్రిస్మస్. ఈరోజు చాలా సంతోషం. ఎమ్మెల్సీ గారు చదువుకున్న రోజుల్లో చర్చికి వెళ్ళి ఉన్నాను, కానీ నేను 5 సంవత్సరాలు ఒక క్రిస్టియన్ ఫ్యామిలీలో నా ఇంటర్మీడియట్ డిగ్రీ పూర్తి చేసుకొని ప్రేమ, కన్సెక్షన్, దయ అన్నీ నేర్చుకున్నాను. మా తల్లిదండ్రులతో పాటు ఆ గురువుగారి కుటుంబం అనేది ప్రకారంగా తెలియజేసుకుంటూ ఈరోజు జిల్లా కలెక్టర్ వారు, ఎమ్మెల్యేసీ గారికి, మైనారిటీస్ గారికి, ఆఫీసర్ గారికి, పాస్టర్ గారికి అందరూ కూడా, వేదికల్లో ఉన్నటువంటి పాస్టర్ అందరూ కూడా, వేదిక ఉన్న పాస్టర్స్ అందరూ కూడా, సంఘ సేవకులందరూ కూడా పేరు పేరున హ్యాపీ క్రిస్మస్ తెలియజేసుకుంటూ చూడడం జరుగుతుంది. దాన్ని కూడా వారి మీద ప్రకటించారు. రేపు రేపు కానీ ఇల్లు కానీ బహుశా మీ అకౌంట్లో వస్తున్నాయని చెప్పి ప్రకటించారు. సో ఈరోజు గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు అన్ని కులాలని, మతాలని సమానంగా చూసుకుంటూ, అందరినీ గౌరవించుకుంటూ, సంస్కృత సాంప్రదాయాలని పెంపొందించుకుంటూ, వారి ఈరోజు అందరినీ కూడా ఒక మన 5 కోట్ల ఆంధ్రుల్లో అందరూ మన వాళ్ళైన భావంతో వారు ముందు తీసుకెళ్లిన సందర్భాన్ని ఈ వేదికలో వారికి మనస్ఫూర్తిగా నమస్కరించుకుంటూ, ఈ విజయనగరం సంబంధించిన
సంఘ సేవకుల తరఫున అలాగే భక్తుల తరఫున అందరి తరఫున కూడా మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ఈరోజు ఈ మంచి కార్యక్రమం ఏర్పాటు చేసిన కర్త గారికి అలాగే మేనేజ్మెంట్ వాళ్ళకి ముగ్గురి వారికి కూడా మనస్ఫూర్తిగా తెలియజేసుకుంటూ జై హింద్. థ్యాంక్ యూ అండి. మేము ఈ సంస్థలు ప్రారంభించున్నాం. ప్రభుత్వం తరఫు నుంచి సార్ మనకి గుడ్ న్యూస్ తెలియపరిచారు. ఈ క్రిస్మస్ సందర్భంగా భాషలందరికీ గౌరవవేతనం ఆందోళనని వారు వేయబోతున్నందుకు ప్రభుత్వానికి మన విజయనగరం జిల్లా క్రైస్తవ సమాజం తరఫున ప్రభుత్వానికి కృతజ్ఞతలు తెలియపరుస్తున్నాను. థ్యాంక్ యూ సార్. ఈ యొక్క సమయంలో దానికి వాటిని కలపడానికి ఒక సందేశం ఇవ్వబోతున్నాం. దాని ముందు వచ్చిన ప్రార్థన చేసుకున్న ఒకసారి బెంగళూరు హాస్పిటల్ స్పీకర్ సెక్రటరీ గారు సామి పాల్ గారు ముందుకు వచ్చి ఇచ్చిన ప్రార్థన చేస్తారు.